మరణం అంటే చాలా మందికి భయం. కానీ ఒక చోట మరణాన్ని ఒక మహావేడుకలా జరుపుకుంటారు. అక్కడే శివుడు మరణించిన వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ పవిత్ర స్థలమే కాశీలోని మణికర్ణిక ఘాట్. అక్కడ మంటలు నిరంతరం ఎందుకు మండుతూ ఉంటాయి? పార్వతీదేవి చెవిపోగు ఎలా పడింది? మోక్ష రహస్యం ఏమిటి? మరియు ఆ మహాశ్మశానంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి మర్యాదలు పాటించాలి? ఈరోజు ఈ మహాశ్మశానం వెనుక ఉన్న లోతైన రహస్యాలు, పురాణ కథలు మరియు పవిత్ర నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మణికర్ణిక ఘాట్ వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన స్నాన ఘట్టాలలో ఒకటి. ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన శ్మశాన వాటిక. దీనిని మహాశ్మశానం అని కూడా అంటారు. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు. మణికర్ణిక పేరు వెనుక చాలా కథలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఒక పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తవ్వి తన చెమటతో నింపగా అది ఒక పవిత్రమైన కుండగా మారింది. శివుడు పార్వతీదేవి ఆ కుండలో స్నానం చేస్తుండగా పార్వతీదేవి చెవిపోగు ఆ చెరువులో పడిపోయిందని, అందుకే ఆ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. మణి అంటే రత్నం, ఆభరణం, కర్ణిక అంటే చెవి. మరో కథ ఏమిటి అంటే, దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు ఆమె మృతదేహాన్ని మోసుకుంటూ దుఃఖంతో విశ్వమంతా సంచరించారు. శివుడు దుఃఖాన్ని తగ్గించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో అవి శక్తి పీఠాలుగా వెలిశాయి. మణికర్ణిక ఘాట్ వద్ద సతీదేవి చెవి ఆభరణం లేదా చెవి భాగం పడిందని, అందుకే ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుందని నమ్ముతారు. కాశీలో ముఖ్యంగా మణికర్ణిక ఘాట్లో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు దృఢంగా విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడ ప్రాణం వదిలిన వ్యక్తి చెవిలో సాక్షాత్తు శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని, దాని వలన ఆత్మకు వెంటనే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకమే ఈ ఘాట్ను అత్యంత పవిత్రమైనదిగా చేసింది. ఈ ఘాట్లో అగ్ని ఎప్పుడూ ఆరిపోకుండా నిరంతరం మండుతూనే ఉంటుంది. ఈ అగ్ని జ్వాలను సాక్షాత్తు శివుడే వెలిగించాడని, ఇది జీవితం మరియు మరణం యొక్క నిరంతర చక్రాన్ని సూచిస్తుందని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు ఎలా జరుపుకుంటారు? ఇది ఒక ఆచారబద్ధమైన ప్రక్రియ. ఇక్కడ మరణాన్ని దుఃఖంగా కాకుండా మోక్షానికి మార్గంగా చూస్తారు. చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులు లేదా డోమ్ కమ్యూనిటీ సభ్యులు ఎరుపు లేదా తెలుపు వస్త్రాలలో చుట్టి వెదురు బద్దలతో చేసిన పాడపై ఘాట్కు తీసుకువస్తారు. అప్పుడు రామ్ నామ్ సత్య హే అనే నినాదానం పదే పదే వినిపిస్తుంది. దహన సంస్కారానికి ముందు మృతదేహాన్ని పవిత్ర గంగా నదిలో ముంచి శుద్ధి చేస్తారు. ఇది ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. దహనం కోసం ప్రత్యేకంగా పేర్చిన కట్టెలపై మృతదేహాన్ని ఉంచుతారు. దహన సంస్కారాలకు సంబంధించిన విధులను ప్రధానంగా డోమ్ కమ్యూనిటీ వారు నిర్వహిస్తారు. ఈ కమ్యూనిటీని డోమ్ రాజా అని కూడా అంటారు మరియు వారికి ఘాట్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. దహనానికి అవసరమైన అగ్నిని వారే అందిస్తారు. చివరిగా ప్రధాన కర్మలు పూర్తి చేసి అగ్నిని రాజేస్తారు. మృతుడి కుమారుడు లేదా దగ్గరి బంధువు అగ్నిని రాజేయడం సాంప్రదాయం. ఘాట్లో రోజుకి 24 గంటలు నిరంతరం దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడి మంటలు ఎప్పుడూ ఆరిపోవు.
దహనం పూర్తయిన తర్వాత మిగిలిన బూడిది మరియు అవశేషాలను గంగా నదిలో విసర్జిస్తారు. తద్వారా ఆత్మకు శాంతి మరియు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మణికర్ణికా ఘాట్ చాలా పవిత్రమైన మరియు సన్నిహితమైన ప్రదేశం. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు, నిరంతరం అంత్యక్రియలు జరిగే మహాశ్మశానం. కాబట్టి అక్కడ ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని విశేషాలు చెప్పుకుందాం. మణికర్ణికా ఘాట్లో పాటించవలసిన నియమాలు మరియు మర్యాదలు. ఈ ప్రదేశం మరణించిన వారికి మోక్షం లభించే స్థలం. అక్కడ దుఃఖంలో ఉన్న కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మౌనంగా లేదా మెల్లగా మాట్లాడాలి. నవ్వడం, బిగ్గరగా అరిచేయడం లేదా గుసగుసలాడటం వంటివి చెయ్యకూడదు. దహన సంస్కారాలు జరిగే ప్రాంతానికి మరియు మృతదేహాల దగ్గర ఉండేవారికి కొంత దూరం పాటించాలి. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదు. దహన సంస్కారాలను, మృతదేహాలను లేదా అక్కడ దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఫోటోలు తీయడం లేదా వీడియోలు రికార్డ్ చేయడం ఖచ్చితంగా నిషేధం. అక్కడ పనిచేసే డోమ్ కమ్యూనిటీ లేదా అంత్యక్రియలు నిర్వాహకులు దీనిని తీవ్రంగా పరిగణిస్తారు. అక్కడ స్థానిక వ్యక్తులు, ముఖ్యంగా డోమ్ కమ్యూనిటీ వారు దహనానికి కట్టెలు కొనడానికి డబ్బు అడిగే అవకాశం ఉంది. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఒత్తిడి చేస్తే సున్నితంగా తిరస్కరించవచ్చు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. అక్కడ జరిగే అంత్యక్రియలు కర్మల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం లేదా సలహాలు ఇవ్వడం చేయకూడదు. మణికర్ణికా ఘాట్ చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడికి వచ్చేటప్పుడు పద్ధతిగా ఒంటిని కప్పే ఉంచే దుస్తులు ధరించడం మంచిది. దహన స్థలం దగ్గర లేదా మణికర్ణికా కుండం దగ్గర తిరిగేటప్పుడు సాధారణంగా బూట్లు లేదా చెప్పులు తీసివేయడం మంచిది. ఘాట్ పరిసర ప్రాంతాలలో కొందరు అఘోరీలు లేదా సాధువులు కనిపిస్తారు. వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వారిని చూసి నవ్వడం, ఆట పట్టించడం లేదా అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయడం వంటివి చేయకూడదు. మీరు గంగా నదిలో పవిత్ర స్నానం చేయదలిస్తే స్నానానికి కేటాయించిన ఘాట్ ఉపయోగించడం ఉత్తమం. మణికర్ణికా ఘాట్ ప్రధానంగా దహన సంస్కారాల కోసం ఉద్దేశించబడింది. మీరు మీ పూర్వీకుల కోసం ఏదైనా కర్మ చేయదలిస్తే అక్కడ ఉన్న పండితులు లేదా పురోహితులను సంప్రదించి వారి సలహా మేరకు ఆచరించవచ్చు. ఈ విధంగా మణికర్ణికా ఘాట్ మరణాన్ని ఒక ముగింపుగా కాకుండా ఉన్నత లోకాలకు వెళ్లే పవిత్ర మార్గంగా భావించే హిందూ తత్వానికి, జీవన మరియు మరణ చక్రానికి నిదర్శనంగా నిలుస్తుంది. చూశారు కదా, మణికర్ణికా ఘాట్ కేవలం అంత్యక్రియలు జరిగే స్థలం మాత్రమే కాదు, అది జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని బోధించే ఒక పవిత్రమైన విశ్వవిద్యాలయం. అక్కడ నిరంతరం మండుతున్న ఆ అగ్ని మన ఆత్మ శాశ్వతమైనది అని, శరీరం తాత్కాలికం అని గుర్తు చేస్తుంది. శివుడు ఇచ్చే ఆ మోక్ష వాగ్దానం మరియు భయంకరమైనది కాదు, మరొక గొప్ప ప్రారంభం అని మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా మణికర్ణికా ఘాట్ సందర్శిస్తే దయచేసి నేను చెప్పిన మర్యాదలు తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మోక్ష రహస్యాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మణికర్ణికా ఘాట్ గురించి మీ అనుభూతిని లేదా అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.